73 ప్రశ్న అండి. ఉమ్. ప్రశ్న ఏంటంటే కీర్తన 89 అధ్యాయం 48 వచనంలో 89వ అధ్యాయము 48 వచనంలో 89 48 42లో 48లో మరణము రుచి చూడాలి కదా, మరణము రుచి చూడాలి కదా అని రాసి ఉంది. నరుడు మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవరు? నరుడెవడు? పాతాళమిక వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడు ఎవడు అని ఉంది ఇక్కడ. అంతేనా? అంటే ఈ పండు తిన్నదని మన నిశ్చయంగా చచ్చేదని నరునికి ఆజ్ఞాపించాను. అయితే మన దేవుడు ఏ దేవుడు? సాధారణంగా అందరూ చనిపోతారు, పాతాళవాసం అవుతారు. మొత్తం చనిపోయిన వాళ్ళు ఎన్ని చోట్లకి వెళ్తారని బైబిల్లో ఉంది. మృతుల్లోకము, పితరుల్లోకము. ఏ లోకము? మృతుల్లోకము. మృతుల్లోకము, తర్వాత పితరుల్లోకము. పితరుల లోకము. లోకము, తర్వాత పితరులోకము. చెప్తాడు ఎవరికి? పాతాళము అంటే పాతాళం. మొట్టమొదటి పితరుల్లోకము, మృతుల్లోకము, ప్రేతల భూమి, పాతాళ లోకము, భూమి క్రింద, భూమి లోపల ఉంది. 6వది క్రింద లోకము, 7వది నాశన కోపము, 8వది భూమి క్రింద చోట్లకు. ఇవన్నీ చెప్పాం. ఇన్ని చోట్లకు వెళ్తారు. అర్థమవుతుందా? వీళ్ళందరినీ యేసుప్రభు చెరగా కొనుపోడి అని నా వీడియోల్లో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే నా ఛానల్ ఓపెన్ అవుద్ది. కింద నుంచి చూడాలి పైకి, ఒకటి చూసుకుంటూ రావాలి, దొరుకుద్ది ఇది. ఓకే. కాబట్టి ప్రశ్న ఏమేసాడు? ప్రశ్న ఏంటంటే కీర్తన 89 అధ్యాయం 48 వచనంలో మరణము రుచి చూడాలి కదా అని రాసి ఉంది. మహానుభావుడని యేసుక్రీస్తు ప్రభు వారే మరణము రుచి చూసి పరలోకానికి వెళ్ళారు కదా. మరి ఏలియా హనోకి ఎలా వెళ్తారండి? మన దేవుడు ఎవరు? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈ పండు తిని నిజమే చేస్తామని దేవుడు చెప్పారు. చస్తా ఉన్నారు. అందులో మొట్టమొదటి 5వ అధ్యాయంలోనే, ఆదికాండం 5వ అధ్యాయం 21, 22లోనే హనోకును కొనిపోయాను. మరి అక్కడ చచ్చాను ఉంది అక్కడ లేదు. ఎందుకు? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఏలియా కాలంలో సుడిగాలి చేత 2వ రాజులు 2వ అధ్యాయంలో సుడిగాలిలో పరలోకాన్ని తీసుకెళ్ళాడు. ఆయనకి అసాధ్యమైనది ఇదేనా కలదా? లేదు. ఆదికాండము 18, 14 యెహోవాకు అసాధ్యమైనది ఇదేనా కలదా అని చెప్పనాకి భూమి నుంచి ఇద్దరు పాత నిబంధనలో మళ్ళీ అదిని ఒకటి హనోకు, ఏలియాని, ఒకడిని సుడిగుండంలో, ఒకడిని తనమంటే తీసుకెళ్ళి అని రాసింది. బైబిల్ని ఎంత నమ్మడమే. నో క్వశ్చన్. దేవుడు చేసిన దానికి క్వశ్చన్ వేస్తే వాడు దేవునికి పనిచేయడు, అంటే దేవుని పనిచేయడు. అందుకనే విశ్వాసము. అతడు యెహోవాను నమ్మెను. ఎవరు? అబ్రహాం. 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15:6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే నువ్వు యెహోవాను నమ్మితే నీ తీరత పోతావు. అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 25, 26 అక్కడ ఉంటది. మార్క్స్ 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 11:1. హెబ్రీలు రాసిన 11:1. విశ్వాసం ఉన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవంటకు రుజువునై ఉన్నది. ఇది విశ్వాసం అంటే. ఆయన చెప్పాడు, నువ్వు నమ్మాలి. అక్కడ 6వ వచనం. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనడు అసాధ్యము. కాబట్టి ఆయన ఇష్టం అంతే. మామూలుగా పండుగ చస్తా వచ్చారు. అదే ఆదికాండం 5వ అధ్యాయంలో 24 హనోకును తీసుకెళ్ళాడు, కూడా తీసుకుపోయాడు. ఇతనైతే పరలోకాన్ని సుడిగాలు తీసుకుపోయాడు. ఉంది బైబిల్లో. వాళ్ళు నువ్వు నమ్మడమే. అందుకని మళ్ళీ కీర్తన గ్రంథంలో రాయడం ఏంటి? ఆదికాండం 2వ అధ్యాయం 17లో రాశాడు కదటి. కీర్తన గ్రంథం దాకా ఎందుకు?
ఆదికాండం 2:17 చదువు. ఓకే, ఆదికాండం 2:17. అయితే మంచి చెడ్ల తినిచ్చు వృక్షఫలము తినకూడదు, తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించు. ఇంకా ఈ మాటను బట్టి మొదటి కొరింథీయులో 15వ అధ్యాయంలో అనుకుంటాను, లేకపోతే రోమ 15వ అధ్యాయం అనుకుంటాను, ఏమంటాడు? ఒక మనుషుని ద్వారా పాపమును 5:12 ఇట్లుండగా రోమీలకు 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగ ప్రవేశించును, అలాగునే మనుషులు అందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం. మరి ఇక్కడే రాయడం ఏంటి? కీర్తనలో 89లోను అక్కడ రాశాడు కదా, ఎన్ని చోట్ల ఉంటది. అంటే జనరల్గా దేవుడు తనకు ఇంత శక్తిమంతుని, ఇంకా దేవుడు పాపం తప్ప ఏదైనా చేయగలడయా అని చెప్పనాకే, ఆయన సర్వశక్తిగల దేవుడు అని చెప్పనాకే తీసుకెళ్ళాడు. ఈయనకేంటి బాధ అంటే ఇలా కొంతగా అలాగా చేయమన, అది దేవుని మాట తప్పట్టుకోదన్నమాట. దేవుడు ఎప్పుడు తప్పులు చేయడు, ఏం చేయడు. కాబట్టి సహోదరుడు ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముటని వాళ్ళతో నమ్మని సమస్తము సాధ్యమే. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిస్వరూపను అదృశ్యమైన రుజున్నాయి ఉన్నది. కాబట్టి ఈ రెండింటికి సమాధానం చెప్పిస్తాం. తర్వాత ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది.